ప్రతిపక్షం రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకొచ్చింది? అలాంటి పరిస్థితి సహజంగా ఏర్పడిందా లేదంటే కూటమి ప్రభుత్వం కొని తెచ్చుకుందా? రాష్ట్రంలో తాజా పరిస్థితిని చూస్తే అలాగే అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి శాంతి భద్రతలకు మారుపేరుగా ఉంటుందని కూటమి నేతలు పదే పదే చెబుతున్నారు. సీఎం చంద్రబాబు కూడా లా అండ్ ఆర్డర్కు ఎక్కడా లేని ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూటమి నేతలకు ఇబ్బందిగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం చంద్రబాబుపై ఉపయోగించిన అసభ్య పదజాలం టీడీపీ కార్యకర్తల రక్తం మరిగించింది. దాంతో అంబటి ఇంటిపై దాడి చేశారు. మరోవైపు ఆ కేసులో అంబటి రాంబాబును అరెస్టు చేశారు పోలీసులు. కాకపోతే అంబటి ఇంటిపై దాడి చేయడమే తీవ్ర ఇబ్బందిగా మారింది. ఆ వెంటనే మంత్రి లోకేష్ పై మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. జోగి ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. వరుస సంఘటనలతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదనే విషయాన్ని ప్రతిపక్షం హైలైట్ చేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసింది. ఎవరో ఒకరిద్దరు రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోనక్కర్లేదు. రొటీన్ రాజకీయాల్లో భాగమే. కానీ సీఎం చంద్రబాబు శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన డిమాండ్లు కూటమికి ఇబ్బందికరమనే చర్చకు కారణమవుతోంది. పైగా టీడీపీ కార్యకర్తలు చేసిన చర్యలకు కూటమిలో ఉన్న బీజేపీ, జనసేనల నుంచి కూడా మద్దతు లభించలేదు. బీజేపీ అయితే చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూనే టీడీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండించింది. బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజులు దాడులను ఖండించారు. జరుగుతున్న ఘటనలకు కూటమిలో ఉన్న పార్టీల నుంచే మద్దతు లేదనే చర్చ జరుగుతోంది. దీంతో వెంటనే టీడీపీ కూడా అలర్ట్ అయ్యింది. కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. చేసిన పాపాలను దారి మళ్లించాలి అనేదే వైసీపీ కుట్రాని, అందుకే అలజడులు సృష్టించేందుకు ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని చంద్రబాబు చెప్పారు. ఆ పార్టీ ట్రాప్లో పడితే వారికి, మనకి తేడా ఉండదని సూచించారు. కార్యకర్తలు వైసీపీ ట్రాప్లో పడకుండా నేతలు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. గతంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేతలకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. తాజా పరిణామాలతో కూటమి ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా తెలుస్తోంది.